అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. సమాజంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇంత భయంకరమైన సమాజంలో ఉన్నామా, ఇంత రాక్షసుల మధ్యన జీవిస్తున్నామా అని అనిపిస్తుంది. అటువంటి ఒక సంఘటన హైదరాబాద్ బోడుప్పల్లో జరిగింది. భార్య అతి కిరాతకంగా తన భర్తను చంపేసి హార్ట్ అటాక్గా క్రియేట్ చేసి కేసు నుంచి తప్పించుకోవాలని ట్రై చేసిండ్రు. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమాజం ఎంత ఘోరంగా ఉందో చూద్దాం. భర్తను హత్య చేసి హార్ట్ అటాక్గా నాటకం ఆడింది. అసలు నిజమేంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ బోడుప్పల్లో జరిగింది. హైదరాబాద్ బోడుప్పల్లో ఈస్ట్ బృందావన్ కాలనీలో జరిగింది. వీళ్ళకి మృతుడు అశోక్. వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైందంటే 2011లో మ్యారేజ్ అయింది. 12 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. 12 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. ఆమెకి ఏం దరిద్రం వచ్చిందో ఏమో, అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త మందలించిండు, గొడవ పడ్డాడు, తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. దాంతో భర్తని కిరాతకంగా చంపేసింది. ఆ చంపే బదులు ఏదో డైవర్స్ ఇచ్చో వదిలిపెట్టి ఉండొచ్చు కదా, లేకపోతే నేను చంపేస్తాను నా దగ్గర కలిసి ఉంటే అని వార్నింగ్ ఇవ్వచ్చు కదా. అన్యాయంగా భర్తను చంపేసింది పాపం. ఇక్కడ దీనివలన 5 జీవితాలు నాశనం అయినట్లే. మృతుడు చనిపోయాడు, భార్య జైలు పాలైంది, ప్రియుడు జైలు పాలైంది, వాళ్ళ ఫ్రెండ్ జైలు పాలైండు. 12 సంవత్సరాల కుమారుడి జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ విషయానికి వస్తే వీళ్ళు బోడుప్పల్లా ఉండేది. ఈయన మృతుడు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఆమె ప్లే స్కూల్ నడిపిస్తుంది. ఎంత మంచి ప్రొఫెషన్, సమాజానికి మంచి బాధ్యతలో ఉండి ఏం దరిద్రం వచ్చిందో సర్వనాశనం చేసేసిండ్రు లైఫ్ని. అయితే ఆమె ప్లే స్కూల్ నడిపిస్తుంది. అట్లా నడిపే క్రమం లోపలనే ఒక అక్రమ సంబంధం పెట్టేసుకుంది. 22 సంవత్సరాలు 22 సంవత్సరాలను ఒక పర్సన్ తోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. భర్తకు తెలిసి వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకుని ఇల్లు చేంజ్ చేసిండు. ఒకటే బోడుప్పల్లో ఉన్న ప్లేస్లో ఒక వేరే దగ్గరికి ఇల్లు చేంజ్ చేసిండు. ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు, ఆమె పని ఆమె చేసుకుంటుందని అనుకున్నాడు. కానీ ఆమె ఆ ప్రియంతోటి రిలేషన్ కంటిన్యూ చేస్తుందని అర్థం కాలేదు. అయితే ఈ నెల 10వ తారీఖున ఇంటి ముందర కనిపించిండంట. ఈయన భర్తకి ఇంటి ముందర కనిపించిండు. ఆయన కనిపించేసరికి గొడవ పెట్టుకున్నాడు భార్యతో. ఏం జరుగుతుంది, ఇంటి మళ్ళెందుకు ఇక్కడ వస్తున్నాడు అది అని అనేసరికి ఆమె డిసైడ్ అయిపోయింది ఇక చంపేద్దామని చెప్పేసి. చంపేద్దామని డిసైడ్ అయ్యి ప్రియునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎలాగైనా సరే చంపేయాలని చెప్పేసి. ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ ఏజ్ కూడా 22 సంవత్సరాలు. ఫ్రెండ్ని పిలిచిండు, అరే ఈయన చంపేద్దాం ఎట్లా అని చేసి నువ్వు రా హెల్ప్ చేయని చెప్పేసి. ఇక వీళ్ళు ముగ్గురు ఒకటై ఈయన చంపేద్దామని ప్లాన్ చేసి 11వ తారీఖు రోజే వీళ్ళు ముందే ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం ఈయన మృతుడు వచ్చే లోపల ఇంట్లో ఉన్నారు, ఇంట్లో చూస్తున్నారు. ఆయన ఎప్పుడైతే వచ్చిన వెంటనే వీళ్ళిద్దరు ఫ్రెండ్, ఈ ప్రియుడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆయన కింద పడేసి కొట్టేసి వైఫ్ ఎంత కిరాతకమో చూడండి. వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ప్రియుని వాళ్ళ ఫ్రెండ్ కింద పడేసి గట్టిగా పట్టుకుంటే ఆయన ప్రియుడు 3 చున్నీలతో ఈయనను గొంతు బిగించి చంపేసిండంట. ఎంత కిరాతకమో చూడండి. కింద చున్నీ గొంతు బిగించేసి చంపేసిండంట. ఆయన చనిపోయిందని అర్థమైనాక ఇక వీళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈమె ఏం చేసింది, ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవాలి కదా, ఎవరికి అనుమానం రావద్దు కదా. అందుకనే ఏం చేసింది, ఈమె నార్మల్గా హాస్పిటల్కి తీసుకొని పోయింది. ఈయన వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాత్రూంలో మూర్చవాడి పడిపోయిండు. ఏం జరిగిందో అర్థమవుతలేదు, హార్ట్ అటాక్ గినంగా వచ్చిందో చూడండి అని హాస్పిటల్కి తీసుకొని పోయిండ్రు. అక్కడ డాక్టర్స్ ఉండి ఆల్రెడీ చనిపోయిందమ్మా అని చెప్పేసిండ్రు. చెప్తే ఈమె హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా అనుమాన కేసు ఏదైనా వచ్చిందంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈమె పోలీసులకు ఏం చెప్పింది, నాకు ఎటువంటి అనుమానం లేదు, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉండొచ్చు, నేను ఇంటికి తీసుకొని వెళ్తా అని చెప్పేసింది. పోలీసులకు అనుమానం వచ్చింది ఈమె బిహేవియర్ మాటల వల్ల. ఎంతైనా బయట పడుతుంది ఖచ్చితంగా. అనుమానం వచ్చేసి ఆమెను విచారిస్తూ సీసీ కెమెరాలు చూసిండ్రు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చూసిండ్రు. ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళిద్దరు ప్రియుడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఇంట్లోకి వచ్చేది ఉంది, ఇంటి నుండి బయటికి వెళ్ళేది ఉంది. ఈ 2 టాలీ అని తర్వాత కొద్దిసేపటికి ఈమె వాళ్ళ భర్తను తీసుకొని హాస్పిటల్కి పోయినది ఉందన్నమాట. ఈ 3టిని టాలీ చేసి ఆమె ముందర పెట్టేసి ఇప్పుడు నిజం చెప్పు, ఖచ్చితంగా ఏమో చేసింటారు అని చెప్పేసి వాళ్ళ స్టైల్లో విచారిస్తే అప్పుడు ఒప్పుకుందంట ఆమె. ఏమని, నేను ఇట్లా కలిసి చంపేసినాము, మా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చంపేసినాము అని చెప్పేసిందంట. ఎంత దరిద్రమో చూడండి. ఇప్పుడు ఆమెను జైల్లో పడేసిండ్రు అనమాట. ఇప్పుడు ఈయన మంచి జీవితాన్ని నాశనం చేసినట్లే. ఆమె ప్రొఫెషన్ చూడండి, ప్లే స్కూల్ రన్ చేస్తుందంట. అంత మంచి ప్రొఫెషన్లో ఉండి ఇంత దరిద్రమైన పని చేసి సర్వనాశనం అయిపోయింది. అందరి జీవితాలు నాశనం చేసుకున్నారు. సో ఇదండి ఈ న్యూస్.
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సమాజంలో జరిగే చర్యల గురించి, తర్వాత పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ.